ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో చెదురుబుదురు వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ మోస్తారు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ రోజు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడంతో పాటుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావం వల్ల మనకి రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని చెదురుమదురుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలన్నింటిలోనూ కూడా అక్కడక్కడ మోస్తరు వర్షంతో పాటు 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. అలాగే మనకి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కూడా గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే చాలా చోట్ల మోస్తరు వర్షం కూడా నమోదవడం అయితే జరిగింది. ఇదే విధంగా మనకి ఋతుపవనాలు ఇదే విధంగా ఉండడం తో పాటుగా వచ్చే 4 రోజులు కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనకి సాధారణ వర్షపాతంతో పాటుగా ఒక మోస్తరు వర్షపాతం చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా సూచన కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. రేపటి నుంచి కొద్దిగా వర్షపాతం తగ్గి అంటే తీవ్రత కొంచెం తగ్గి దాదాపుగా అక్కడక్కడ మనకి జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లుండి కూడా అక్కడక్కడ మనకి ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 21వ తేదీ నుంచి మళ్ళీ మాన్సూన్ రివైవ్ అయినట్టుగా దాదాపుగా చాలా చోట్ల మరి కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 24వ తేదీ వరకు కూడా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా మనకి ఈరోజు మనకి వచ్చే 24 గంటలు చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం సూచనలు మనకి కనిపిస్తున్నాయి. భారీ వర్షపాతంతో పాటుగా మనకి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, అదే ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మనకి ఈ భారీ వర్షపాత సూచనలు, అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం దాంతో పాటుగా ఈదురుగాలులు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 3 రోజులు కూడా ఈ తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. తేలికపాటితో పాటుగా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇదే తర్వాత నుంచి మనకి దాదాపుగా 23వ తేదీ వరకు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ మరియు పరిధిలో చూసుకున్నట్లయితే సాయంత్రం కొద్దిగా ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.